సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. సినిమాలోనే కాదు, వైజాగ్ రోడ్లపై కూడా స్టూడెంట్స్ ఫైట్ సీన్స్ చూడొచ్చు. విద్యార్థులే రౌడీల్లా మారి నడి రోడ్డుపై చొక్కాలు చింపి తన్నుకుంటున్నారు. ఇలాంటి సీన్స్ ఇటీవల సాగర్ తీరంలో ఎక్కువయ్యాయి. తాజాగా మరో ఫైటింగ్ కలకలం రేపింది. జీవీఎంసీ 90 వార్డ్ బుచ్చిరాజుపాలెం గాయత్రి కాలేజ్ సీనియర్ జూనియర్ల మధ్య వార్ సినిమా సీన్ ను తలపించింది. 2 బ్యాచ్లుగా విడిపోయిన విద్యార్థులు రోడ్డుపై గొడవకు దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. కొందరు కొట్టుకుంటే మరికొందరు రన్నింగ్ కామెంటరీ ఇస్తున్నారు. విద్యార్థుల గొడవతో అక్కడ భీకర వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఏం జరుగుతుందో తెలియక స్థానికులు ఒక్కసారిగా హడలిపోయారు. కాలేజ్ లో సీనియర్ ని మరో జూనియర్ ని కొట్టడంతో ఈ గొడవ మొదలైంది. సీనియర్స్ నే కొడతావా అంటూ వారంతా జూనియర్స్ పై దాడికి వచ్చారు. వీరు కూడా ఎదురు తిరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నడి రోడ్డుపై 100 మంది విద్యార్థులు కాలేజీ బ్యాగులు వేసుకుని కొట్టుకోవడం చూసి చుట్టూ జనం గుమికూడారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ చివరికి కొంతమంది వారిని వారించి అక్కడి నుంచి పంపివేశారు. సమాచారం అందుకున్న ఎయిర్పోర్ట్ జోన్ పోలీసులు చేరుకుని గొడవ గల కారణాలపై విచారణ చేపట్టారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాల ఆధారంగా విద్యార్థులను గుర్తించి దర్యాప్తు చేపట్టారు. తాము స్టూడెంట్స్ అన్న వాస్తవాన్ని మరిచి నడి రోడ్డుపై వీధి రౌడీల్లా కొట్టుకోవడం స్థానికంగా తీవ్ర దుమారాన్ని రేపింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.